ఇస్ మై లైఫ్ డెసిషన్. ఇది నా హెల్త్ పరంగా నేను తీసుకునే డెసిషన్. ఇప్పుడు పీసీఓఎస్ అనేది ఇంకొకటి వచ్చింది. నేను ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినా. అంటే నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వనా? నీకు అసలు డిఫరెన్సే అనిపియదు. నువ్వు రైస్ అడుగుతూనే నేను రైస్ ఇంక్లూడ్ చేస్తున్నా లంచ్‌లో. నువ్వు పప్పు అడుగుతూనే నేను పప్పు కూడా ఇస్తా లంచ్‌లో. రాలే. నాకు 2 మంత్స్ పీరియడ్స్ అస్సలు రాలే. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మొత్తం నా వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్తున్నా. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం వీడియో చేసిన. ఆ వీడియో మొత్తం ఇంగ్లీష్‌లో ఉండే కాబట్టి మీ అందరికి అంత అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. అంటే కామెంట్స్‌లో నాకు చెప్తున్నారు దట్ మాకు తెలుగులో కూడా కావాలి వీడియో. ఇంత ఇంగ్లీష్ మాకు రాదు. ఇంకా నాకు పర్సనల్‌గా వచ్చి మెసేజ్ చేస్తారు దట్ మాకు మొత్తం అర్థం కాలేదు. కొంచెం మాకు తెలుగులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో యెస్. అందుకే నేను ఇప్పుడు మంచిగా పుర్సత్తుగా తిని కూర్చున్నా. ఇది ఎందుకు స్టార్ట్ చేసినా, ఏడన్నా స్టక్ అయినానా, ఎప్పుడన్నా బ్రేక్ డౌన్ అయినానా, ఇవన్నిటి గురించి చెప్దామని మంచిగా కూర్చున్నాను. కొంచెం పాప్‌కార్న్, కుకీస్ ఏమైనా ఉంటే అవి మంచిగా తెచ్చుకొని కూర్చోండి. వీడియో కొంచెం పెద్దగా ఉండకపోతుంది. ఓకే. ఫస్ట్ మనం బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. ఎందుకు నేను డైట్ స్టార్ట్ చేసిన, ఎందుకు నేను వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా, ఇదంతా ఫస్ట్ మనం బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. లెట్స్ గో బ్యాక్ టు మై 7th అండ్ 8th క్లాస్. సో నేను 7th క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు పీరియడ్స్ రాలే. నాకు 2 మంత్స్ పీరియడ్స్ అస్సలు రాలే. మమ్మీకి ఇంకా భయమేయడం స్టార్ట్ అయింది. ఎందుకొస్తలేవు అది ఇది అని. దెన్ వి వెంట్ టు హాస్పిటల్. చెకప్ చేసిన తర్వాత అంటే బ్లడ్ టెస్ట్ అంతా అయిన తర్వాత అప్పుడు నాకు డాక్టర్ చెప్పింది దట్ ఐ హ్యావ్ థైరాయిడ్ అని. మేము థైరాయిడ్ అనేది అప్పుడు ఫస్ట్ టైం విన్నాం. అరే! థైరాయిడ్ అంటే ఏంది? వీ హ్యావ్ నో ఐడియా. బికాజ్ ఎవరికీ లేదు. డయాబెటీస్ అంటే ఓకే. అదంటే డయాబెటీస్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. బీపీ, షుగర్ ఇవన్నీ నార్మల్. వాట్ ఈస్ థైరాయిడ్ అనేది ఎవరికీ తెలవదు. అప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ వెరీ లైట్‌లీ. ఓకే. అది కూడా ఒక షుగర్ అండ్ బీపీ లాగానే మెడిసిన్స్ ఇస్తేనే కంట్రోల్‌లో ఉంటది. బట్ ఆ పీరియడ్స్ అనేవి నాకు ఎవ్రీ సింగిల్ మంత్ రాకపోతుండే. ఇర్రెగ్యులరే ఉంటుండే. అంటే ఇప్పుడు 1 ఇయర్‌లో నాకు తిప్పి కొడితే ఒక 6 టైమ్స్ పీరియడ్స్ 6 టైమ్సా? 1 ఇయర్‌లో ఒక 6 టైమ్స్ పీరియడ్స్ వచ్చినాయి అనుకుంటా. 12 టైమ్స్ రావాల్సింది నాకు జస్ట్ 6 టైమ్స్ వస్తుండే. దెన్ 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఇవన్నీ అట్లనే. ఆ డోస్ ఒకసారి పెంచుతుండే, ఒకసారి తగ్గిస్తుండే. నా థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువైతే డోస్ ఎక్కువ పెంచుతుండే, తక్కువైతే తక్కువ డోస్ ఇస్తుండే టాబ్లెట్స్. ఇవన్నీ ఎక్సెట్రా థింగ్స్ నడిచినాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి నేను కొంచెం బక్కగయినా. ఎందుకు బక్కగయినా నాకు కూడా ఐడియా లేదు. బక్కగయినా. బట్ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ 3 మంత్స్ నేను నా ఎక్స్‌ట్రీమ్ వెయిట్‌కెళ్ళిపోయినా. ఇట్లా ఇంటర్ అయిపోయింది. మేబీ బికాజ్ అప్పుడు ఇంటర్ తర్వాత మనకు కొంచెం గ్యాప్ ఉంటది కదా! నెక్స్ట్ డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా కాలేజ్ చూజ్ చేసుకునే ఆ గ్యాప్ ఉంటది కదా! బికాజ్ మనకు మధ్యలో ఎంసెట్, జేఈఈన్స్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, ఆ గ్యాప్‌లో నేను మస్తు తింటుండే, పంటుండే ఫుల్ మేబీ ఆ లైఫ్ స్టైల్ వల్ల నేను వెయిట్ గెయిన్ అయిపోయినా. అప్పుడు నా హైయెస్ట్ వెయిట్‌కెళ్ళిపోయినాను. ఐ వాస్ 55 సంథింగ్. 55, 56 ఎంతో ఉండే. ఫుల్ ఇట్లా చెంపలు ఉంటుండే. ఆర్మ్స్ ఇంతింత ఉంటుండే. ఇంటర్‌లో ఉన్నప్పుడు నాకు పీసీఓఎస్ వచ్చింది. ఈ పీసీఓఎస్ అనేది నాకసలు థైరాయిడే ఐడియా లేదనంటే మళ్ళీ ఇంకొక టర్మ్ యాడ్ చేసిర్రు నాకు పీసీఓఎస్ అని చెప్పి. సో, ఎట్లా తెలుసుకున్నా నాకు పీసీఓఎస్ ఉన్నదంటే నేను సేమ్ డాక్టర్ దగ్గరికెళ్ళినా. ఆమెకు చెప్పిన. నాకు పీరియడ్స్ రాకపోతే నేను డాక్టర్ దగ్గరికెళ్ళిపోతుండే. దట్ నాకొస్తలేవు నేనేం జేయాలని చెప్పి. సో, ఆమె ఏం చెప్పింది, "నీకు ఇట్లా ఇర్రెగ్యులర్ అయితున్నాయి గదా! సో, ఒకసారి చెకప్ చేద్దాం. మేబీ నీకు పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ ఉండొచ్చు. ఒకసారి స్కానింగ్ అయిపోయినాక సీ" అని. నేనెళ్ళిన స్కానింగ్‌కి రిపోర్ట్స్ వచ్చినాయి. ఆమె ఏం డిక్లేర్ చేసిందంటే దట్ యూ హావ్ పీసీఓఎస్. నీకు అందుకే ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తున్నాయి. నువ్వు వెయిట్ గెయిన్ అవుతున్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా నీ లైఫ్ స్టైల్ అనేది బ్యాలెన్స్ ఉండట్లేదు. సో, యూ హ్యావ్ పీసీఓఎస్. నువ్వు మంచిగా డైట్ తీసుకోవాలి. మంచిగా వర్కౌట్ చేయాలి. నీ లైఫ్ స్టైల్ అనేది మార్చాలి. యూ నీడ్ టు హ్యావ్ స్లీప్. నీ స్ట్రెస్ అనేది తగ్గియాలి. ఇవన్నీ ఎక్సెట్రా చెప్పింది. నేను ఇంకా ఎక్కువ డిప్రెషన్‌లో వెళ్ళిపోయినా. నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉందని ఒక డిప్రెషన్ అంటే, ఇప్పుడు పీసీఓఎస్ అనేది ఇంకొకటొచ్చింది. నేను ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినా. అంటే నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వనా? నేను ఇంతేనా? అప్పుడే నాకు చాలా కామెంట్స్ వస్తుండే. యూట్యూబ్‌లో అయినా సరే, నా ఫ్రెండ్స్ అయినా సరే, వాళ్ళు ఇట్లా ఏమంటారు కామెంట్స్ పాస్ చేస్తుండే నేను అన్నీ ఇగ్నోర్ కొట్టేదాన్ని. ఇంకా డిగ్రీకొచ్చేసరికి ఆ వెయిట్ అనేది కొంచెం లూజ్ అయిపోయినా నేను. 56 నుంచి నేను 54కొచ్చిన. ఎట్లొచ్చినా అనంటే ఇంక కాలేజ్‌కెళ్తుండే కొంచెం ఏదో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుండే. ఆ మెట్లెక్కడం, మెట్లు దిగడం, కొంచెం అన్నం టైంకి తినకపోవడం. దానివల్ల ఒక 2 కేజీస్ అనేది దిగిన. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ యూట్యూబ్ వీడియో చూసిన. అంటే ఆమెకి డయాబెటీస్ ఉండే. సో, ఆమె 3 మంత్స్ స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవుతే కొన్ని
ఏమంటారు కొన్ని ఇంచెస్ లాస్ అయింది. కొన్ని కేజీస్ గూడా తగ్గింది. ఇంకా ఆమె డయాబెటిస్ మొత్తానికే ఎళ్ళిపోయింది. సో, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో చూసినాక నాకేమర్థమైందనంటే, అరే! ఆమె చేసినప్పుడు నేనెందుకు చేయలేను? ఇప్పుడు ఇదిగో నాకు ఎట్లా డిగ్రీ అయిపోయింది. నాకు ఇంకొంచెం టైం ఉంది. నెక్స్ట్ ఏదైతే స్టెప్ తీసుకోబోతున్నానో నా లైఫ్‌లో ఒక 3 మంత్స్ అన్న గ్యాప్ ఉంటది. ఒక 3, 4 మంత్స్ ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 6 మంత్స్ అన్న గ్యాప్ ఉంటది. ఒకసారి మనం గూడా ట్రై చేద్దామని నేను రీచ్ ఔట్ అయినా. అండ్ థట్ ఈస్ నన్ అదర్ థాన్ నా పర్సనల్ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు గూడా ఆమెనే ఉంది. షీ ఈస్ నన్ అదర్ థాన్ చిట్వాన్. ఆమె తెలుగు ఆమె గాదు. ఆమె ఆఫ్‌కోర్స్ నార్త్ సైడ్. బట్ యూ కెన్ లిటరల్లీ ట్రస్ట్ హర్. నాకు ఇవి గూడా చాలా మెసేజెస్ వచ్చినాయి థాట్ మేము నమ్మొచ్చా? ఆమె తెలుగు ఆమె గాదు గదా! ఆమె అటు సైడ్ మన ప్రకారంగా ఆమె డైట్ ఇస్తదా? ఈ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టే ఆమె డైట్ ప్లాన్ ఇస్తది. అండ్ వర్కౌట్ గూడా ఆమెనే ఏమంటారు ఒక పెద్ద లిస్ట్ రాసి పంపిస్తది. ఇఫ్ మీరు సౌత్ ఇండియన్ అయినా, నార్త్ ఇండియన్ అయినా ఏదైనా సరే మీ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టు తను తప్పకుండా డైట్ ఇస్తది. నేను సౌత్ ఇండియన్ కాబట్టి నేను ఇడ్లీ తిన్నా. కొన్ని మన సైడ్ ఏంది మనకి ఇడ్లీ, దోస ఇవన్నీ చాలా ఎక్కువ అలవాటు. మనం శనగలు తింటాం, మనం స్ప్రౌట్స్ తింటాం అంటే పెసర్లు. సో, నేను పెసరట్టు తిన్నా, శనగల దోస ఉంటది కదా! అది తిన్నా, ఓట్స్ ఉప్మా తిన్నా. సో, ఆ కన్‌ఫ్యూజన్ అనేది పెట్టుకోకండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద స్టోరీ. సో, ఆమెకి నేను రీచ్ ఔట్ అయినా అనమాట. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ సౌమ్య. నాకు సో అండ్ సో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నా ఏజ్ ఇది, నా వెయిట్ ఇది, నా మెడికల్ కండిషన్స్ ఇవి. ఐ వాంట్ టు లూజ్ వెయిట్ అని. ఇమ్మీడియేట్‌గా నాకు రిప్లై ఇచ్చింది థాట్ ఈ ఫార్మ్ ఫిల్ చేయి ఫస్ట్, తర్వాత ఒక కాల్ అనేది షెడ్యూల్ చేస్తాను. షెడ్యూల్ చేసింది. ఏమైంది? వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్? మెడికల్ కండిషన్స్ ఏంది? ఎందుకు వెయిట్ సో, ఆమె ఫస్ట్ థింగ్ ఏమడిగిందనంటే, నీ మెడికల్ కండిషన్స్ ఇవి ఉన్నాయి కదా! సో, వాట్ ఈస్ యువర్ గోల్? నేనన్నా ఫస్ట్ థింగ్ నాకు పీసీఓఎస్ ఏదైతే ఉందో ఐ హ్యావ్ టు రివర్స్ ఇట్ కంప్లీట్లీ. షీ సెడ్ 3 మంత్స్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రాపర్ డైట్ చేయాలి, నువ్వు ప్రాపర్ వర్కౌట్ అనేది చేయాలి, నీ లైఫ్ స్టైల్ నేను కంప్లీట్గా మార్చేస్తా అని ఒక ప్రామిస్ అయితే ఇచ్చింది. నేను పర్సనలీ ఫుడీ. నాకు షుగర్ క్రేవింగ్స్ తినాలన్న ఆత్రం ఎక్కువ ఉంటుంది కానీ తినేది కొంచెం తక్కువనే నేను. ఏదైతే అదైంది. మనం 3 మంత్స్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్. ఒకసారి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏంది వెయిట్ లాస్ అవుతున్నా అవ్వనా దట్ ఈస్ సెకండరీ. బట్ ఒకసారి అయితే నాకు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉందని చెప్పి అప్పుడే నేను ఒక యూట్యూబ్ వీడియో చూసిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ది. షీ ఈజ్ ఏమంటారు నార్త్ సైడ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఆమెకి డయాబెటీస్ ఉండే. సో, ఆమె 3 మంత్స్‌లో డయాబెటీస్ రివర్స్ చేసేసింది. నేను షాక్ అయిపోయినా. అరే! మేము డయాబెటీస్ రివర్స్ చేస్తే నా పీసీఓఎస్ ఎందుకు రివర్స్ చేయదు ఈమె అని. దట్ ఈస్ నన్ అదర్ దాన్ నా పర్సనల్ న్యూట్రిషనిస్ట్. దట్ ఈస్ చిట్వాన్. షీ ఈస్ అ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ షీ ఈస్ ద బెస్ట్. ఇది నాట్ స్పాన్సర్డ్. #దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. నేను సొంతంగా పైసలు ఇచ్చి నా డైట్ తీసుకుంటున్నా, నా వర్కౌట్ తీసుకుంటున్నా. సో, ఇది నేను ఆమెనేం ప్రమోట్ చేస్తలేను. మీ అందరు నాకు అడిగారు కాబట్టి మొత్తం ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నేను. నా హెల్త్ కండిషన్స్ గురించి అడిగింది. నా పీరియడ్ సైకిల్ గురించి అడిగింది. ఎప్పుడొస్తాయి, ఎప్పుడు రావు, ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఆమె ఏం చెప్పింది అనంటే పీసీఓఎసే కదా విల్ రివర్స్ ఇట్ అని. నేనన్నా ఒక్క నిమిషం నువ్వు అంత లైట్‌గా ఎట్లా చెప్తున్నావు? నేను నా ఇంటర్ నుంచి కష్టపడుతున్నాం. మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. నా ఇంటర్ నుంచి నేను కష్టపడుతున్నా. ఒక మంచి డైట్, ఒక మంచి వర్కౌట్ ఇవన్నీ చేసినా సరే నేను వెయిట్ లాస్ అయితలేను. పీసీఓఎస్ ఏం రివర్స్ చేస్తలేను. అసలు వెయిట్ లాసే అయితలేను. మొన్నది నేను చాలామంది క్లయింట్స్‌ని డీల్ చేసిన. పీసీఓఎస్ వస్తారు, డయాబెటీస్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ చాలామంది వస్తారు. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ అని చెప్పింది. కొంచెంసేపు నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మీకు ఆమె డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. మీరు పర్సనలీ మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాకుండా ప్లీజ్ వాట్సాప్‌లోనే మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ చాలా తక్కువ చెక్ చేస్తది ఆమె. దిస్ ఈజ్ హర్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఇఫ్ మీకు నమ్మకం లేకపోతే పోయి చెక్ చేయండి. ఆమె ఎంతో క్లయింట్స్‌ని డీల్ చేస్తది. ఎంతో క్లయింట్స్‌తో వర్క్ చేసింది. పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఫిల్మ్ యాక్టర్స్ అందరితోని పనిచేసిందామె. ఒకటే అడిగింది. "నువ్వు కన్సిస్టెంట్‌గా ఉండగలుగుతావా?" దిస్ ఈస్ ద ఓన్లీ నా లైఫ్‌లో ఒక డ్రాబ్యాక్ ఉందంటే ఇది ఒక్కటే. ఐ కెనాట్ బి కన్సిస్టెంట్ టు ఎనీథింగ్. నేను ఒక నెల చేస్తా, డుమ్మ కొడతా. లేకపోతే ఒక 2 మంత్స్ చేస్తా, ఇంకా డుమ్మ కొట్టేస్తా. దట్ ఈస్ సౌమ్య బేసికల్లీ. ఒక 1 మంత్ చేసిన తర్వాత నాకు బోర్ కొట్టేస్తది. ఒక 2 మంత్స్ చేసిన తర్వాత నాకు ఇంకా బోర్ కొట్టేసి అబ్బా! వద్దులే ఇంకా లైట్ తీసుకుందామని వదిలేస్తా. దిస్ మై లైఫ్ డెసిషన్. ఇది నా హెల్త్ పరంగా నేను తీసుకునే డెసిషన్. సో, సరే నేను ఆమెకి చెప్పిన. సరే 3 మంత్స్ నేను స్ట్రిక్ట్‌గా ఉంటా. మీరేది చెప్తే అది వింటా. సో, ఐయామ్ బ్లైండ్‌లీ గోయింగ్ టు ఫాలో యూ అని. ఆమె నెక్స్ట్ డే నాకు కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చింది. నీకేమిష్టం, ఏమిష్టం లేదు. నేను మీరు అడిగినట్టే దట్ మన ఇష్టంగా ఆమె డైట్ ఇస్తదా అంటే యెస్. ఆమె ఫస్ట్ మనకి ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ పంపిస్తది. వాట్ డూ యూ లైక్ టు హ్యావ్? వాట్ డూ యూ లైక్ టు నాట్ హ్యావ్? నువ్వు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? నువ్వు చికెన్ తింటావా? మటన్ తింటావా? ఫిష్ తింటావా? ప్రాన్స్ తింటావా? అన్నీ అడుగుతది. నీకేం మెడికల్ కండిషన్స్ ఉన్నాయి? నీకేదైనా వెజిటేబుల్ అంటే ఎలర్జీ ఉందా?
లేకపోతే నీకు స్పెసిఫిక్ వెజిటేబుల్ అంటే ఇష్టం ఉందా? ఆర్ లేకపోతే నువ్వు ఒక రైస్ ఈటరా? నువ్వు ఒక రైసీయా? లేకపోతే నీకు రొట్టె ఇష్టమా? ఏంది అన్నీ అడిగింది. సో, నా పర్సనల్ డీటెయిల్స్ నేను అన్నీ పంపించిన. నేను చికెన్ తింటా, నేను మటన్ తినను, ప్రాన్స్ తినను, ఫిష్ తినను, ఏం తినను. ఐ జస్ట్ హ్యావ్ ఎగ్స్, చికెన్ అంతే నాన్ వెజ్‌లో. ఇంకా నేను ఆమెకు ఆల్సో ఏం చెప్పినా అంటే, నేను రొట్టె రోజు తినలేను. నాకు రైస్ కంపల్సరీ ఉండాలి లంచ్‌లో. బికాజ్ ఆఫ్ కోర్స్ ఐయామ్ ఎ సౌత్ ఇండియన్. రైస్ తినకపోతే ఇంకేంది నేను రొట్టె తిని బతకలేను. ఒక్క రొట్టె తిన్నా అంటే చాలా ఎక్కువ. రైస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని. ఆమె చెప్పింది దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్. ఏం లేదు నువ్వు రోటీ తినాలి అని ఒక స్పెసిఫిక్ కండిషన్ అనేది లేదు. నువ్వు తప్పకుండా రైస్ తినొచ్చు. లంచ్‌లో నేను తప్పకుండా రైస్ అనేది ఇంక్లూడ్ చేస్తా అని చెప్పింది. ఇంక నువ్వు రైస్ ఇచ్చినావు అని అంటే ఈజీ ఇట్లా ఫాలో అయిపోతా నేను డైట్ అని చెప్పిన. మన డైట్ ప్లాన్ ఇచ్చే ముందు కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్ బ్లడ్ టెస్ట్ అనేది తీసుకోవాలి. ఎందుకు బ్లడ్ టెస్ట్ అనేది చేపియాలనంటే, ఇప్పుడు నాకు థైరాయిడ్ పీసీఓఎస్ అనేది నాకు తెలుసు. కానీ లోపల నాకు ఇంకేమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా? అంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా? లేకపోతే ఇంకేంటిది ఐరన్, కాల్షియం ఇవన్నీ ఏమైనా తక్కువున్నాయా? ఎక్కువున్నాయా? అనేది ఆమెకు గూడా తెలవాలి గదా! అవేమన్నా తక్కువుంటే మన డైట్‌లో ఇంక్లూడ్ చేస్తదది. సో థాట్ ఎవ్రీథింగ్ ఈస్ బ్యాలెన్స్డ్. నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో, దానికి తగ్గట్టు ఆమె కొన్ని నా డైట్‌లో ఇంక్లూడ్ చేసింది. ఒక టాబ్లెట్ అనేది సజెస్ట్ చేసింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్టర్స్ అని చెప్పాలి. సో, వెయిట్ లాస్ అనేది జస్ట్ మన ఫిజికల్ అపియరెన్స్ మారితే కాదు గదా! మన లోపల ఏమైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో, హార్మోన్స్ ఉన్నాయో, లేకపోతే మన బాడీ ఎట్లా ఫంక్షన్ అవుతుందో ఇవన్నీ మనకు తెలవాలి గదా! సో, అందుకే బ్లడ్ టెస్ట్ ఈజ్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసి నా ఫస్ట్ బాడీ వెయిట్ అడిగింది. ఈరోజు నువ్వు స్టార్ట్ చేస్తున్నావు గదా! ఇప్పుడు నువ్వు నీ బాడీ వెయిట్ చెక్ చేసుకొని అది నాకు పంపి సో థాట్ నీకు గూడా రిజల్ట్ అనేది తెలుస్తది. ఇప్పుడు నువ్వు ఎంతున్నావో తర్వాత 3 మంత్స్ తర్వాత యూ కెన్ చెక్. నీకు డిఫరెన్స్ అనేది తెలుస్తది. అప్పుడు ఐ వాస్ 52.5 కేజీస్. సో ఇప్పుడు ఐ హియర్ యూ. మీరందరూ అనుకోవచ్చు నువ్వు 52 ఉన్నావు గదా! నువ్వు ఎందుకు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నావు? 52 ఈజ్ అ నార్మల్ వెయిట్ అని. అది మీకు నార్మల్ అనిపియొచ్చు. బట్ నాకు నార్మల్ గాదు. నా హైట్, నా పర్సనాలిటీ, నా మెడికల్ కండిషన్స్ వల్ల 52 ఇస్ నాట్ మై ఐడియల్. 47, 48 వాస్ మై ఐడియల్ వెయిట్. సో నేను 52 కేజీస్ ఉన్నా సరే నా బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువుండే. నాకు ఆర్మ్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్ ఇవన్నీ కొంచెం స్టబర్న్ ఏరియాస్ అంటాం గదా! అక్కడ నాకు ఫ్యాట్ చాలా ఎక్కువుండే. సో, అందుకే నా డాక్టర్ ఏం చెప్పినానంటే, నీ ఐడియల్ వెయిట్ 47, 48 నువ్వు దానికొచ్చినావనంటే నీకు ఆటోమేటిక్‌గా నీ లైఫ్ స్టైల్ అనేది మారిపోతది. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్. సో, ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఆమె మన డైట్ ప్లాన్ అనేది ఇస్తది. నేనెంత ఎక్సైటెడ్ ఉండే తెలుసా? ఫస్ట్ టైమ్ నేనిట్లా ఒకరు చెప్పేది తింటున్నా. సేమ్ టైమ్ నర్వస్ గూడా ఉండే. అమ్మా! ఈమె ఏమిస్తది ఇప్పుడు నాకు? నేను ఆకలితోని ఉంటనా? లేకపోతే నాకు ఆకలేస్తదా? ఇవన్నీ నాకు కొన్ని థాట్స్ అయితే మైండ్‌లో తిరుగుతుండే. డైట్ ప్రిపేర్ చేస్తది. మనకు అట్ ద సేమ్ టైమ్ వర్కౌట్ గూడా ఏమేం చేయాలో, ఎప్పుడేం చేయాలో అన్నీ ఇస్తది. ఈ ప్లాన్స్ మార్నింగ్ డ్రింక్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్, బిఫోర్ బెడ్ ఇవన్నీ ప్లాన్ చేసి ఆమెనే ఒక పీడీఎఫ్ లాగా పంపించి మనకిస్తదనమాట. నెక్స్ట్ క్వెషన్ నేనేమడిగినా అంటే డైట్ అనేది నాకు డిఫికల్ట్ ఉంటదా? మీరు ఎట్లిస్తారు డైట్? కొంచెం డిఫరెంట్ ఉంటదా? ఇవన్నీ నాకు క్వెషన్స్ ఉండే. సో, ఆమెకి నేను అప్పుడే కాల్‌లో అడిగేసిన. ఆమె ఏం చెప్పిందంటే, "నీకసలు డిఫరెన్సే అనిపియదు. నువ్వు రైస్ అడుగుతున్నావు నేను రైస్ ఇంక్లూడ్ చేసిన లంచ్‌లో. నువ్వు పప్పు అడుగుతున్నావు నేను పప్పు కూడా ఇస్తా లంచ్‌లో. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి గానీ, ఆల్మోస్ట్ మీ ఇంట్లో ఏం వండుతారో అవే ఉంటాయి. జస్ట్ ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాం మనం. మనం యూజువల్లీ హౌస్ హోల్డ్స్‌లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేయము. మనం వెజిటబుల్స్ ఎక్కువ తింటాం. జస్ట్ నీ లంచ్‌లో లేకపోతే నీ డైట్ ప్లాన్‌లో ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ ఇంక్లూడ్ చేస్తా. అంతే తప్ప నీకసలు ఎక్కువ డిఫరెన్స్ అనేది కనిపియదు." సో, డైట్ ప్లాన్ చూసిన తర్వాత ఇట్ వాస్ వెరీ బేసిక్. ఉప్మా ఉండే, సాంబార్ రైస్ ఉండే, ఎగ్ కర్రీ ఉండే, చికెన్ కూర ఉండే, చికెన్ ఫ్రై ఉండే. ఐయామ్ లైక్ అరే! మా ఇంట్లో వండుతారు ఇవన్నీ. దీంట్లో పాష్ లేదు, ఏం లేదు. మస్తు బిందాస్‌గా చేద్దామని ఐ డిసైడెడ్ ఇంకా. సో, ఫస్ట్ వీక్ హారిబుల్ ఉండే. ఆఫ్‌కోర్స్ హారిబుల్ ఉండే. ఇంతగనం తింటుండే. ఇప్పుడు అన్నం కొంచెం రెడ్యూస్ చేసిన. సో, ఆకలనేది తప్పకుండా ఏస్తది. లంచ్ తర్వాత మనకి కొంచెం గ్యాప్ ఉంటది కాబట్టి తప్పకుండా ఆకలేస్తది. వీక్ 1 అయితే కింద మీద పడి చేసిన నేను ఆ డైట్. తర్వాత ఐ గాట్ హ్యాబిచ్యుయేటెడ్. రైస్ అనేది ఏదైతే తగ్గించినానో దానివల్ల
ఒక మేజర్ డిఫరెన్స్ అనేది నాకు ఫస్ట్ మంత్‌లో తెలిసింది. నాకు నా బాడీలో కొంచెం చేంజెస్ కనిపించినాయి. ఎక్కడైతే నేను స్టబర్న్ ఫ్యాట్ అనేది చెప్పినా కదా! అక్కడ కొంచెం ఇంచ్ లాస్ అయినట్టు నాకు అనిపించింది. బికాజ్ అప్పుడే బట్టలు కొంచెం కొంచెం లూజ్ అవుతుండే. ఆ హ్యాపీనెస్ వల్ల నెక్స్ట్ మంత్‌కి ఇంకెక్కువ మోటివేషన్ వస్తది. సో, యెస్, మీరందరూ అనుకుంటుండొచ్చు డైట్ అంటే సాలడ్స్ తినాలి, పచ్చి పచ్చి గడ్డి తినాలి, లెటిస్ తినాలి, క్యాబేజ్, కీరా, క్యారెట్ ఇవన్నీ తినాలనుకుంటున్నారు. బట్ నో, నేను వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, నేను రైస్ తిన్నా, పాస్తా తిన్నా, ఫ్రైడ్ రైస్ తిన్నా, ఉప్మా తిన్నా, సాంబార్ రైస్ తిన్నా, చికెన్ రైస్ తిన్నా, చికెన్ 65 తిన్నా. ఐ ఏట్ ఆల్ దీస్ అండ్ స్టిల్ లాస్ట్ వెయిట్. యెస్. సో, ఒక స్పెసిఫిక్ వే అనేది ఉంటది తినడానికి. ఇఫ్ మీరది ఒకసారి ఫాలో అయినారనుకో, యూ కెన్ ఆటోమేటికలీ లూజ్ వెయిట్. సో, ఆ 1 మంత్ తర్వాత నా బాడీలో నాకు విజిబుల్ చేంజెస్ కనిపించినాయి. అండ్ నా కంట్రోలింగ్ కెపాసిటీ అయితే ఎక్స్‌ట్రీమ్ ఉండే. నేను షాక్ అయిపోయినా. అరే! నేను ఇంతే అన్నం తింటున్నానా? నేను షుగర్ మొత్తం 1 మంత్ మానేసిన. ఇంక నేను బయట ఫుడ్ అసలు ఏం తింటలేను. ఐ వాజ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అప్పుడు. సో, ఈ డైట్‌తో పాటు మీకొక సెల్ఫ్ కంట్రోల్ అనేది గూడా ఉంటది. ఒకటి చెప్పడం మర్చిపోయినా. మీరందరూ అడిగిర్రు, మీరిట్లా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుర్రు, ఒక్కరోజు గూడా మీరు జంక్ అనేది తినరా? లేకపోతే ఒక్కరోజన్నా, ఒక్క పూట అన్నా మీకు కడుపు నిండా తినరా అని. సో, యెస్, సండే లంచ్ ఈజ్ మై చీట్ మీల్ అనమాట. సో, యెస్, చీట్ డే గాకుండా చీట్ మీల్ అనమాట. ఏమంటారు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆల్ 3 టైమ్స్ బయట తినడం, జంక్ తినడం గాకుండా జస్ట్ లంచ్ మాత్రమే యూ కెన్ ఈట్ వాటెవర్ యూ వాంట్ అని షీ స్పెసిఫికల్లీ టోల్డ్ మీ. సో, షీ ప్లాన్స్ ఎవ్రీ సింగిల్ థింగ్. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, ఆల్ ద మీల్స్ షీ ప్లాన్స్. సో, నౌ కమింగ్ టు వర్కౌట్స్. ఫస్ట్ మంత్ వర్కౌట్ నేను హోమ్ వర్కౌటే చేసిన. నేను జిమ్‌కెళ్ళలే. బికాజ్ నా మీద అంత నమ్మకం లేదు నాకు. ఇప్పుడు నేను జిమ్ ఫీజ్ కట్టి పోకపోతే మా ఇంట్లో నన్ను బయటికెళ్ళగొడతారు. ఈ సిట్యుయేషన్ నాకు ముందు కూడా జరిగింది. అంటే నేను 3 మంత్స్ జిమ్ ఫీజ్ కట్టినా గానీ ఒక్కటే మంత్ పోయినా. తర్వాత ఇగ పోలే. సో, అందుకే ఫస్ట్ 1 మంత్ నేను ఇంట్లో వర్కౌట్ చేస్తా. తర్వాత సెకండ్, థర్డ్ మంత్ నేను జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేస్తాను మీకు చెప్పిన. సో, షీ సెడ్ దట్ ఈస్ నాట్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్. అంటే అసలు అది ప్రాబ్లమే కాదు. నువ్వు ఇంట్లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు, జిమ్‌లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. అది నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు హోమ్ వర్కౌట్ అంటున్నావు కదా! నేను నీకు ఏమేమి చేయాలో నేను వీడియోస్ పంపిస్తా. ఈరోజు కోర్ వర్కౌట్ ఉంటది. ఈరోజు యోగా ఉంటది. ఇవన్నీ నేను నీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒక షీట్‌లో పంపిస్తా. యూ కెన్ ఫాలో. హైలైట్ థింగ్ ఏందనంటే ఆమె జస్ట్ ఇట్లా ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. ఈరోజు మండే అనుకోండి. ఈరోజు నీ బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ ఉప్మా. సో, హావ్ దిస్ ఇట్లా చెప్పదు ఆమె. ఆమె పక్కకి రెసిపీ లింక్ కూడా పంపిస్తది. అది ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా ఏదో లింక్ ఉంటది. ఆ లింక్ పంపిస్తది. దాన్ని క్లిక్ చేస్తే మనకి రెసిపీ మొత్తం వస్తది. అంటే వీడియోలో ఉన్న రెసిపీ మొత్తం వస్తది. సో, ఐ రియలీ లవ్ ద ఫ్యాక్ట్. మనకి పోయి పర్సనల్‌గా చాట్‌జీపీటీ, గూగుల్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆమె లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ వీడియో అనేది వచ్చేస్తది. సో, ఈ డైట్ ప్లాన్‌లో మొత్తం ఏవైతే రెసిపీస్ ఉండెనో అవన్నీ పర్సనల్లీ నేనే వండుకున్నా. మా మమ్మీకి ఎక్కువ టెన్షన్ ఇయ్యలేను. బికాజ్ ఆల్రెడీ మా ఇంట్లో అందరికి వండుతది. ఎందుకు ఎక్కువ ప్రెషర్ ఇయ్యడం అని చెప్పి ప్రిపేర్ ఆల్ ద మీల్స్ బై మై సెల్ఫ్ అండ్ ఐయామ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో, నెక్స్ట్ వాస్ సెకండ్ మంత్. ఫస్ట్ మంత్‌లోనే నేను కొంచెం వెయిట్ లాస్ అనేది అయినా. లాస్ట్‌కి చెప్తా నేను ఎంత లాస్ అయినానో. సో, ఇప్పుడు సెకండ్ మంత్‌కొచ్చేసరికి ఒక కొత్త ఫ్యాక్టర్ అనేది ఇంక్లూడ్ చేసింది. దట్ ఈస్ గట్ క్లెన్స్ డే అని. ఇప్పుడు నేను ఎవ్రీ సింగిల్ డే హై ప్రోటీన్ ఫుడ్ తింటున్నా. మన బాడీ ఒక 1 డే రెస్ట్ ఇయ్యాలి దానికి. సో దట్ లోపల అంత ప్రాసెస్ అయితది. సో, డోంట్ కాల్ ఇట్ యాస్ ఫాస్ట్ ప్రాసెస్ ఆర్ డీటాక్స్ ఇట్లా పిలవకండి దాన్ని. దట్ ఈస్ నోన్ యాస్ గట్ క్లెన్స్ డే. డైట్ ఎంత ఇంపార్టెంటో మన గట్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో, ఈ వారంలో నాకు 1 డే ఆమె గట్ క్లెన్స్ డే అనేది ఇచ్చింది. ఫస్ట్ థింగ్, నీకు ఆ రోజు హై ప్రోటీన్ ఫుడ్ అనేది నేను అస్సలు ఇయ్య. చాలా లైట్ ఫుడ్ మాత్రమే ఇస్తా. ఆల్సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. దట్ ఫస్ట్ ఎప్పుడైతే కాల్ షెడ్యూల్ చేసిందో, నీకు ఎప్పుడెప్పుడు పీరియడ్స్ వస్తాయి అంటే నేను చెప్పిన. అవి ఎప్పుడు వస్తాయో నాకే తెలియదు. నాకు ఒక ఫిక్స్డ్ డేట్ అనేది అస్సలు ఉండదు. ఎక్కడన్నా టెంపుల్‌కి వెళ్ళాలన్నా సరే అందరికి ఒక ప్లాటింగ్ అనేది ఉంటుంది. అరే, ఈరోజు నాకు పీరియడ్స్ వస్తాయి. సో, ఐఎమ్ నాట్ గోయింగ్ టుడే. లైక్ ప్లాన్ చేసుకుందాం. ఆ రోజు టెంపుల్‌కి వద్దు, తర్వాత ప్లాన్ చేసుకుందాం అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది వాళ్ళకి. నాకైతే అస్సలే ఉండదు. ఎప్పుడు పోతాయి ఐ హ్యావ్ నో ఐడియా. మేము చెప్పింది, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం సెకండ్ మంత్‌లో మాట్లాడదామని చెప్పింది. ఐ వాస్ లైక్ ఓకే ఫైన్, విల్ టాక్ అబౌట్ ఇట్ అని. సో, సెకండ్ మంత్ హాఫ్ అంటే ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెకండ్ మంత్‌లో నాకు పీరియడ్స్ వచ్చినాయి. రోజు పీరియడ్స్ వచ్చేసరికి నేను ఇట్లా షివర్ అవుతుండే. ఐమ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ.
ఏమో నా లోపల ఏదో కొంచెం వేరే హ్యాపీనెస్సే ఉండే. తొందరగా ఆమెకు మెసేజ్ చేసిన. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాకు ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఫస్ట్ టైం నాకు ఆన్ టైమ్ పీరియడ్స్ వచ్చినాయి. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్లాన్ ఇచ్చే ముందు ఒక మాట చెప్పిన, దట్ రిమెంబర్ దిస్, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ అని. సో యెస్, దిస్ ఇస్ ద థింగ్, యూ విల్ గెట్ పీరియడ్స్ ఆన్ టైమ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అని. ఐ వాజ్ రియలీ హ్యాపీ అప్పుడు. సెకండ్ మంత్ తర్వాత ఇట్ వాజ్ క్రేజీ తెలుసా, నా వెయిట్ లాస్ వెంట్ క్రేజీ. అప్పుడు ముంగడు నుంచి మనుషులు అడుగుతున్నారు, సౌమ్య నువ్వు వెయిట్ తగ్గినావు, హౌ డిడ్ యూ లూజ్, డిడ్ యూ డూ సంథింగ్. ఐమ్ లైక్, ఇట్లా కాంప్లిమెంట్ ఇస్తే నాకు కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది. బికాస్ ఈ కాంప్లిమెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి అస్సలు రాలేవు. ఐ వాజ్ వెరీ హెల్తీ చిన్నప్పటి నుంచి. ఐ వాజ్ దట్ వన్ హెల్తీ కిడ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గెటింగ్ సచ్ కాంప్లిమెంట్స్ దట్ యూ హ్యావ్ లాస్ట్ వెయిట్, యూ లుక్ సో బ్యూటిఫుల్ రైట్ నౌ, యూ లుక్ మోర్ బ్యూటిఫుల్ రైట్ నౌ. ఐమ్ లైక్, థ్యాంక్ యూ గాయస్. ఇంకొక బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీ మీల్స్ ఎవ్రీ సింగిల్ డే చెక్ చేస్తుంది. అంటే మీరు పొద్దున ఏం తిన్నారు, మధ్యాహ్నం ఏం తిన్నారు, రాత్రి ఏం తిన్నారు అన్నీ చెక్ చేస్తుంది. అంటే నేను ఏం చేస్తుండే, ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకున్నా, సో ఇది ఫోటో క్లిక్ చేసి ఐఎమ్ సెండింగ్ హర్. ఆమెకు కూడా తెలుస్తుంది దట్ మీరు కన్సిస్టెంట్గా ఉన్నారు, మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, మీకు స్ట్రిక్ట్గా ఫాలో అవుతేనే రిజల్ట్స్ తెలుస్తాయి కాబట్టి ఆమె ఫాలో అప్ చేస్తుంది. షీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దాట్ కేస్. అండ్ చేంజెస్ ఉంటే మనకు చెప్తుంది. ఒక్కొక్కసారి నాకు ఏం చెప్పిందంటే, ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది, సో ఆయిల్ తక్కువ యూజ్ చేయి, ప్లీజ్ యువర్ సాలెడ్ క్వాంటిటీ, ఇవన్నీ చెప్తుంది అనమాట ఆమె. సో సంథింగ్, సో ఆ ఒక్క ఫ్యాక్టర్ నాకు ఇంకా చాలా నచ్చింది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెప్ట్ మీ గోయింగ్. మీకు ఎప్పుడన్నా అరే ఈరోజు లంచ్లో, అరే ఈరోజు డిన్నర్లో ఏదైనా హెల్దీ తిందాం అనుకుంటే, యూ కెన్ జస్ట్ గో చెక్అవుట్ హర్ పేజ్. ప్రొఫైల్ మొత్తం హై ప్రోటీన్ రెసిపీసే ఉంటాయి. సో జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. సో బిఫోర్ 3 months యాజ్ సెడ్ నేను 52.5 kgs ఉండే అండ్ నేను ఎట్లా కనిపిస్తుండే. 3 months తర్వాత ఐ బికేమ్ ఇంత. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ లుక్ రైట్ నౌ. అప్పటికి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ కనిపించవచ్చు. ఇప్పటికీ పీపుల్ స్టిల్ కాంప్లిమెంట్ మీ దట్ మీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా క్రేజీ ఉండే. పాత వీడియోస్ చూసి ఇప్పుడు వీడియోస్ చూస్తే మీరు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ గైస్, దట్ రియలీ మీన్స్ అ లాట్. ఐ హ్యావ్ టు గివ్ అ బిగ్ షార్ట్ అవుట్ టు మై న్యూట్రిషనిస్ట్, దట్ ఈస్ చెట్వాన్. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. మళ్ళీ చెప్తున్నా, నేను నా సొంతంగా పైసలు ఇచ్చి నేను డైట్ ప్లాన్ తీసుకుంటున్నా, వర్కౌట్ ప్లాన్ తీసుకుంటున్నా. ఇఫ్ మీకు కూడా డైట్ ప్లాన్ ఆర్ వర్కౌట్ ఆర్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఆమె పేజ్ మెన్షన్ చేస్తున్నా, ఆల్సో లింక్ కూడా మెన్షన్ చేస్తున్నా. యూ కెన్ జస్ట్ గో చెక్అవుట్. ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయకండి, వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సాటర్డే సండే షీ డజంట్ వర్క్, మిగతా వీక్ డేస్లో షీ వర్క్స్. సో మీకు ఏమైనా క్వైరీస్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ గో ఆస్క్ హర్, షీల్ రిప్లై టు యూ గైస్. చెప్పినా చెప్పకపోయినా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బికాస్ ఈ 3 months నేను చాలా నేర్చుకున్నా. నాకైతే ముందు ప్రోటీన్ అంటే ఏంది, కార్బ్స్ అంటే ఏంది, ఫైబర్ అంటే ఏంది, ఇవన్నీ జీరో ఐడియా ఉండే. బట్ నౌ ఐ నో నేను ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అన్నం ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినొద్దు, ఇవన్నిటి గురించి నాకు ఒక రఫ్ ఐడియా అయితే వచ్చేసింది. సో ఇఫ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే, లేకపోతే మీ స్కిన్ హెయిర్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే, ఐ 100% రికమెండ్ చిట్వాన్. బికాస్ తను చాలా అండర్స్టాండింగ్, షీఈస్ వెరీ సపోర్టివ్, షీఈస్ వెరీ కామ్ అండ్ స్ట్రిక్ట్ అట్ ద సేమ్ టైమ్. నా న్యూట్రిషనిస్ట్ డీటెయిల్స్ నేను అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ర్యాండమ్గా చెక్అవుట్ చేయమని చెప్తలేను, బికాస్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే. సో ఎస్, దాట్ వాస్ మై వెయిట్ లాస్ జర్నీ. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అన్ని ఆన్సర్ చేస్తా. నేను పెండింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. ఈ వీడియో చాలా లెందీ అయిపోయింది కదా, సో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.